ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 7th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 4th చాప్టర్ ఎయిర్. సో అట్మాస్ఫియర్ అనేది ఒక థిన్ బ్లాంకెట్ అనమాట. అది మన ఎర్త్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లాంకెట్ని మనం అట్మాస్ఫియర్ అంటున్నాము. అండ్ అట్మాస్ఫియర్ మనకి ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్మాస్ఫియర్ అంటేనే ఎయిర్ అని. సో ఎయిర్లో మనకి చాలా కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అందులో ఆక్సిజన్ కాంపోనెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని ద్వారా లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ అలానే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ హార్మ్ఫుల్ రేస్ నుంచి కూడా, సన్ రేస్ నుంచి కూడా మనకి కాపాడుతుంది అనమాట అట్మాస్ఫియర్ అనేది. సో అట్మాస్ఫియర్లో టోటల్ 4 లేయర్స్ ఉన్నాయని చెప్పాను కదా. అందులో స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ వల్ల సన్ రేస్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుంచి మనం కాపాడుతుంది అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఆల్రెడీ వీడియో తీశాను, అక్కడికి వెళ్ళి చూడండి. విల్ సీ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో మనకి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయన్నమాట. అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్, హీలియం, ఓజోన్, ఆర్గాన్ అండ్ హైడ్రోజన్ అవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. అండ్ దీంతోపాటు గ్యాసెస్తో పాటు మనము డస్ట్ పార్టికల్స్ని కూడా చూస్తామన్నమాట ఎయిర్లో. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది చూడొచ్చు. నైట్రోజన్కి వచ్చేసి 78% వరకు ఉంది అట్మాస్ఫియర్లో, ఆక్సిజన్ 21% అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఆల్ అదర్ గ్యాసెస్ చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నాయి. సో ఇదంతా పర్సంటేజ్ అనమాట. నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% అండ్ ఆల్ అదర్ గ్యాసెస్ 0.04% వరకు ఉన్నాయి. సో ఒక్కొక్క గ్యాస్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏ రోల్ ప్లే చేస్తుందో చూద్దాము. సో ఫస్ట్ ఎక్కువ అబండెంట్లో ఉంటుంది కాబట్టి నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ గ్యాస్ అనమాట. సో ప్లాంట్స్ బతకడానికి ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ వచ్చేసి నైట్రోజన్. సో ప్లాంట్ అనేది డైరెక్ట్గా నైట్రోజన్ని తీసుకోలేదన్నమాట. సో త్రూ ఇట్స్ సాయిల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా, అలానే రూట్స్ ద్వారా నైట్రోజన్ని తీసుకొని వేరే ఫామ్లో చేంజ్ చేసుకుంటాయి. అలా చేంజ్ చేసుకోవడం వల్ల ఆ ఫామ్ని ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తాయన్నమాట. సో డైరెక్ట్గా నైట్రోజన్ని యూజ్ చేయలేవు. నెక్స్ట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది హ్యూమన్స్కి అండ్ అలానే యానిమల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. ఆక్సిజన్ లేకపోతే ఈవెన్ 1 or 2 minutes కూడా మనం ఉండలేము. అండ్ అలానే గ్రీన్ ప్లాంట్స్ అనేవి మనకి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి త్రూ ఫోటోసింథసిస్. సో దీని ద్వారా మనకి ఎయిర్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. మనం బ్రీత్ తీసుకున్నా కూడా అవి దాని పర్సంటేజ్ తగ్గిపోకుండా ట్రీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఆక్సిజన్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. సో గ్రీన్ ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. అది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ హ్యూమన్స్కి, యానిమల్స్కి యూజ్ చేస్తాయన్నమాట. అండ్ అలానే మనము ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేస్తాం. దీని ద్వారా ప్లాంట్స్కి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది జరుగుతుందన్నమాట. మనం ఆక్సిజన్ని తీసుకోవడం, అది రిలీజ్ చేయడం, అలానే మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ తీసుకోవడం. సో ఇలాగ మనకి బ్యాలెన్స్గా ఉండేది. కాకపోతే ఇంకా ఎక్కువ పొల్యూషన్ అనేది జరగడం వల్ల, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల, సచ్ యాజ్ కోల్ అండ్ ఆయిల్. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వెదర్, క్లైమేట్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి దీని ద్వారా. నెక్స్ట్ ఇప్పుడు అట్మాస్ఫియర్ స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాము. సో టోటల్గా 5 లేయర్స్ ఉంటాయి. యాక్చువల్లీ 4 లేయర్స్. అండ్ 4th లేయర్లో మనకి 2గా డివైడ్ అవుతాయి, అయనోస్ఫియర్ అని, ఎక్సోస్ఫియర్ అని. సో ఇక్కడ చూడొచ్చు, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అండ్ మీసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్. సో ఇక్కడ యావరేజ్ హైట్ కూడా ఇచ్చారు మనకి. సో ట్రోపోస్ఫియర్ అనేది 0 to 10 kilometers వరకు ఉంటుంది. అండ్ ది స్ట్రాటోస్ఫియర్ వచ్చేసి 50 kilometers వరకు ఉంటుంది. మీసోస్ఫియర్ 80 kilometers. అండ్ తర్వాత థర్మోస్ఫియర్ 100+ ఉంటుంది అనమాట. అండ్ ఎక్సోస్ఫియర్ వచ్చేసి 400 kilometers+ ఉంటుంది. సో మనము ట్రోపోస్ఫియర్లో క్లౌడ్స్ ఎక్కువగా చూస్తామన్నమాట. అండ్ అలానే హాట్ ఎయిర్ బలూన్స్ కానీ, అండ్ మళ్ళీ ఇక్కడ ఏరోప్లాన్స్ అనేవి ఎక్కువగా ఫ్లై అవ్వవు అనమాట, ఎందుకంటే క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి. అందుకని స్ట్రాటోస్ఫియర్లో ఈజీగా ఫ్లై అవుతాయి. అండ్ మీసోస్ఫియర్లో మెటిరాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ థర్మోస్ఫియర్లో
రేడియో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఎక్సోస్ఫియర్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ అలానే స్పేస్తో కాంటాక్ట్తో ఉంటుంది. అండ్ అలానే ఇంకో పాయింట్ ఏంటంటే మీసోస్ఫియర్ దాకా ఏమవుతుందంటే మనకి టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట మనం పైకి వెళ్ళే కొద్దీ. సో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. కానీ థర్మోస్ఫియర్ నుంచి ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గురించి డీటెయిల్గా వద్దాము. సో ట్రోపోస్ఫియర్ అనేది ఏంటంటే అది లోయర్ లేయర్ అనమాట. అంటే ఎర్త్కి పైన ఉండే లేయర్ ఫస్ట్ లేయర్ ఇస్ ద ట్రోపోస్ఫియర్ అనమాట. సో ఇందులో మనం వెదర్ ఫినామినా లైక్ రైన్ఫాల్, ఫాగ్, హెయిల్స్టోమ్ ఇవన్నీ ఈ లేయర్లోనే జరుగుతాయి. ఇట్స్ యావరేజ్ హైట్ ఈస్ 13 కిలోమీటర్స్. దానిపైన ఉండేది స్ట్రాటోస్ఫియర్ అనమాట. సో ఇది 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అందులో ఈ లేయర్లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. సో ఓజోన్ లేయర్ అంటే O3. సో ఆక్సిజన్ O2, ఓజోన్ అనేది O3 అనమాట. అండ్ అలానే ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫ్రీగా ఉండడం వల్ల ఏరోప్లాన్స్కి ఫ్లై అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఓజోన్ లేయర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుంచి అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దానిపైన ఉండే లేయరే మీసోస్ఫియర్. ఇది థర్డ్ లేయర్ అనమాట. సో ఇది 80 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం మెటీరాయిడ్స్ని చూస్తామన్నమాట. అంటే తోక చుక్కలు అంటాం కదా, సో అవి ఉంటాయి. దానిపైన ఉండేదే థర్మోస్ఫియర్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనం హైట్కి వెళ్ళే కొద్దీ. అండ్ ఇందులో 2 లేయర్స్ ఉంటాయి, ఐనోస్ఫియర్ అని, ఎక్సోస్ఫియర్ అని. ఐనోస్ఫియర్ అనేది మనకి అయాన్స్ అనేవి ఉంటాయన్నమాట ఇందులో. అండ్ అలానే 80 to 400 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ది రేడియో ట్రాన్స్మిషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది ఎక్సోస్ఫియర్. సో ఎక్సోస్ఫియర్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. అండ్ అలానే ఇది చాలా థిన్ ఎయిర్ ఉంటుందన్నమాట ఇందులో. ఈ లేయర్లో మనకి వెరీ థిన్ ఎయిర్ ఉంటుంది. సో ఎక్కువగా మనము ఏ గ్యాసెస్ చూస్తామంటే హీలియం, హైడ్రోజన్ ఇవన్నీ స్పేస్లోకి ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం వెదర్ అండ్ క్లైమేట్కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో వెదర్ అనేది ఏంటంటే హార్ టు హార్ అండ్ డే టు డే కండిషన్స్ని మనం వెదర్ అంటాము. అండ్ అలానే అది డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది వెదర్ అనేది. కానీ క్లైమేట్ అనేది ఏంటంటే అది ఒక యావరేజ్ వెదర్ కండిషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సో యావరేజ్ 30 years అనేది తీసుకుంటాం అనమాట మనము. సో ఆ 30 years అది దాని యొక్క వెదర్ అనేది ఎలా ఉందో బేస్ చేసుకొని మనము క్లైమేట్ అనేది డిసైడ్ చేస్తాం. ఇఫ్ సపోజ్ రాజస్థాన్ ఉంది, సో రాజస్థాన్ అనేది ఎరిడ్ ఏరియా అనమాట. ఎరిడ్ ఏరియా అంటే చాలా హాట్గా ఉండడం, డ్రైడ్ ఏరియా. సో అది 30 years వరకు సేమ్ అలానే ఉంది కాబట్టి ఇప్పుడు అది ఎరిడ్ క్లైమేట్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. సో వెదర్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది, క్లైమేట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఇస్ ది టెంపరేచర్. సో టెంపరేచర్ అంటే ఏంటంటే మన అట్మాస్ఫియర్ మన ఎయిర్లో ఉండే హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ని మెజర్ చేసేది టెంపరేచర్. సో మనం టెంపరేచర్ని థర్మోమీటర్ ద్వారా మెజర్ చేస్తామన్నమాట. సో ప్రెజర్ని బారోమీటర్ ద్వారా మెజర్ చేస్తాము. సో ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ అ టెంపరేచర్. ఓకే. అండ్ అలానే మనకి డే అండ్ నైట్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. దాంతోపాటు సీజన్ టు సీజన్ కూడా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ది ఇన్సోలేషన్. సో ఇన్సోలేషన్ అంటే ఏంటంటే సోలార్ రేస్ అనేవి మన ఎర్త్కి ఇన్కమింగ్ ఆఫ్ సోలార్ రేస్ అనే దాన్ని ఇన్సోలేషన్ అంటాము. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది ఇన్సోలేషన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ సోలార్ రేస్ మన ఎర్త్ని హిట్ అయితే అప్పుడు అక్కడ ఎక్కువ టెంపరేచర్ అనేది చూస్తామన్నమాట. సో ఈక్వేటర్ దగ్గర సన్ రేస్ అనేవి చాలా ఎక్కువగా పడతాయి కాబట్టి ఈక్వేటర్ చాలా హాట్గా ఉంటుంది. ఆ రీజియన్ అనేది చాలా హాట్గా ఉంటుంది. సో హై టెంపరేచర్స్ అనేవి చూస్తామన్నమాట. సో ఈక్వేటర్ నుంచి మనం పోల్స్కి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్సోలేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి. అండ్ అలానే మనము విలేజెస్కి టౌన్ సిటీస్కి కంపేర్ చేసుకుంటే విలేజెస్లో చాలా తక్కువ టెంపరేచర్ అనేది చూస్తామన్నమాట. ఎందుకంటే టౌన్స్లో, సిటీస్లో కాంక్రీట్ అండ్ మెటల్ బిల్డింగ్స్ చూస్తాము. అండ్ అలానే అసఫాల్ట్ రోడ్స్ అలా ఉంటాయి. దీని ద్వారా మనకి హీట్ అనేది చాలా ఎక్కువ టెంపరేచర్ ఆ బిల్డింగ్స్, ఆ రోడ్స్ వల్ల టెంపరేచర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో డే టైంలో బాగా ఇంక్రీజ్ అయిపోయి అది నైట్ టైంలో రిలీజ్ చేస్తుంది అనమాట హీట్ని. సో అందువల్ల మనకి విలేజెస్ చాలా కూల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ది ఎయిర్ ప్రెషర్. సో ఎయిర్ ప్రెషర్ అంటే ఏంటంటే
ఎయిర్ యొక్క వెయిట్ మన ఎర్త్ సర్ఫేస్ మీద దాని యొక్క ప్రెజర్ ఎగ్జస్ట్ చేసేదాన్నే ఎయిర్ ప్రెజర్ అంటాం. అంటే ఎయిర్ వెయిట్ వల్ల వచ్చే ప్రెజర్నే ఎయిర్ ప్రెజర్ అంటున్నాము. ఓకే, ఎయిర్ ప్రెజర్ అనేది సీ లెవెల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలానే హైట్కి వెళ్ళే కొద్దీ ఎయిర్ ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ హారిజాంటల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్ అనేది టెంపరేచర్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో టెంపరేచర్ ఎలా ఉంటుందో అలాగా మనకి ఎయిర్ ప్రెజర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది హారిజాంటల్గా ఆ ప్లేస్లో. సో ఎలా అంటే టెంపరేచర్ మీద ఎందుకు డిపెండ్ అవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, సో హై టెంపరేచర్ వల్ల ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, సో ఇటుపక్క హై టెంపరేచర్ ఉండడం వల్ల ఎయిర్ అనేది హీట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో హాట్ ఎయిర్ దాని డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు దాని యొక్క ఎయిర్ ప్రెజర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనము ఎయిర్ ఫ్లో ఎలా ఉంటుందంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఎయిర్ ప్రెజర్ చాలా తక్కువ ఉందనుకోండి, ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఇక్కడ కూల్ టెంపరేచర్ ఉంది, ఇక్కడ హాట్ టెంపరేచర్ ఉంటే ఇక్కడ కూల్ టెంపరేచర్ ఉంది. కూల్ టెంపరేచర్ వల్ల ఎయిర్ అనేది చాలా కూల్ అయిపోయి ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది. ఇక్కడ మనం హై ప్రెజర్ చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ లో ప్రెజర్ చూస్తాం. ఎయిర్ ఎప్పుడైనా మనకి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో అవుతాయి అన్నమాట. అప్పుడు అంత విండ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ విండ్స్ అనేవి ఫామ్ అయ్యి అక్కడ స్కై అనేది మనకి క్లౌడీగా వెట్గా ఉంటుంది. సో లో ప్రెజర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లౌడీ స్కైస్ అండ్ వెట్ వెదర్. సో అదే అనమాట. అదే హై టెంపరేచర్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ హై టెంపరేచర్ వల్ల విండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. లో టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే హై ఎయిర్ ప్రెజర్ అనేది చూస్తాము. సో హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది. ఇందాకే చెప్పా కదా, ఎయిర్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తుంది. అందువల్ల ఇక్కడ ఉండే ఎయిర్ అంతా ఇటు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. స్కై కూడా చాలాగా క్లియర్ సన్నీ స్కై అనేది చూస్తాం హై ప్రెజర్ దగ్గర. సో అది ఎయిర్ ప్రెజర్ గురించి. ఇప్పుడు విండ్కి వెళ్దాం. సో విండ్ అంటే ఏంటంటే ఎయిర్ యొక్క మూమెంట్నే విండ్ అంటున్నాం అనమాట. సో ఎయిర్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మూవ్ అవ్వడం అనే ఆ మూమెంట్నే మనం విండ్ అంటున్నాము. సో విండ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి: పర్మనెంట్ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. ఓకే, పర్మనెంట్ విండ్స్ అంటే ఏంటంటే ఇయర్ మొత్తంలో విండ్స్ అనేవి ఒకే డైరెక్షన్లో బ్లో అవుతూ ఉంటాయి అన్నమాట కాన్స్టాంట్గా. సో అవేంటివంటే ది ట్రేడ్ విండ్స్, వెస్టర్లైట్స్ అండ్ ఈస్టర్లైట్స్. సో ఇవి ఇయర్ మొత్తం ఒకే పర్టికులర్ డైరెక్షన్లోనే మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో హియర్ యూ కెన్ సీ, ఇది మన ఎర్త్ అనుకోండి అండ్ ఇది ఈక్వేటర్. సో ఈక్వేటర్ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లో ప్రెజర్ చూస్తాము. అండ్ అలానే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ జోన్ అండ్ ఇది కూడా హై ప్రెజర్ జోన్. సో ఏం చెప్పాను, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ అనేది మూవ్ అవుతుంది, అందుకనేసి ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. సో టువర్డ్స్ ది ఈక్వేటర్, అందుకనేసి లో ప్రెజర్కి మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ ఎయిర్ అనేది. సో వీటిని ఏమంటామంటే ట్రేడ్ విండ్స్ అంటాము. మళ్ళీ ఇక్కడ లో ప్రెజర్ అండ్ ఇక్కడ హై ప్రెజర్ అన్నాను. సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్స్ అనేవి మూవ్ అవుతాయి. కింద కూడా సేమ్ లో ప్రెజర్ ఉంది కాబట్టి ఇక్కడికి విండ్స్ మూవ్ అవుతాయి అన్నమాట. వీటిని ఏమంటామంటే వెస్టర్లైట్స్ అంటాము. సో లో ప్రెజర్కి మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది అండ్ ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్స్ మూవ్ అవుతాయి, ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. సో అందుకని వీటిని ఈస్టర్లైట్స్ అంటాము. సో విండ్ యొక్క డైరెక్షన్ అనేది ఎందుకు ఇలానే ఉంది, ఇలా ఎందుకు ఉండకూడదు అంటే అది కోరియోలిసిస్ ఎఫెక్ట్ వల్ల విండ్స్ అనేవి అలా వెళ్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ది సీజనల్ విండ్స్. సో సీజనల్ విండ్స్ అంటే ఏంటంటే సీజన్కి వాటి యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మాన్సూన్స్ అనేవి సీజన్ బట్టి దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉంటాయి. అండ్ లోకల్ విండ్స్ అంటే ఏంటంటే మనకి డేలో అయినా ఇయర్లో అయినా ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్లో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో వాటిని మనం లోకల్ విండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ల్యాండ్ అండ్ సీ బ్రీజ్. అండ్ అలానే రాజస్థాన్ ఆ నార్త్ సైడ్లో మనకి హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ని మనం లూ అని అంటాము. ఓకే, నెక్స్ట్ మాయిశ్చర్.
సో మనకి ఎప్పుడైతే వాటర్ బాడీస్లో ఎవాపరేషన్ జరగడం వల్ల మన ఎయిర్లో వాటర్ వేపర్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ వేపర్ కనుక ఎయిర్లో ఉండడం వల్ల, అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మనం హ్యూమిడిటీ అంటాము. సో వెన్ ద ఎయిర్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ వేపర్ వి కాల్ ఇట్ యాజ్ హ్యూమిడ్ డే. ఓకే, అండ్ అలానే అక్కడ యాజ్ ద ఎయిర్ గెట్స్ వార్మర్ ఇట్స్ కెపాసిటీ టు హోల్డ్ వాటర్ వేపర్ ఇంక్రీజెస్ అండ్ సో బికమ్స్ మోర్ అండ్ మోర్ హ్యూమిడ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎయిర్ అనేది ఎక్కువ వార్మర్ అయినప్పుడు లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ అన్నప్పుడు ఏమవుతుంది, హై ప్రెషర్ నుంచి వచ్చే ఎయిర్ అనేది అంతా మనకి లో ప్రెషర్లో గ్యాదర్ అవుతుంది కదా. సో అలా మనకి ఎక్కువ వాటర్, ఇప్పుడు క్లౌడ్స్ హై ప్రెషర్లో ఉన్నాయి. సో ఇక్కడ లో ప్రెషర్ ఏరియా ఉంది కాబట్టి హై ప్రెషర్ నుంచి క్లౌడ్స్ లో ప్రెషర్లోకి వచ్చేస్తాయి. ఎక్కువ క్లౌడ్స్ వచ్చేయడం వల్ల అంటే దానికి ఒక కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎక్కువ కెపాసిటీ ఉంటుంది లో ప్రెషర్ ఏరియాలో. సో అందుకని ఎక్కువ వాటర్ వేపర్ని అది హోల్డ్ చేసుకోగలుగుతుంది. అప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ హ్యూమిడ్ డే అని అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు సీ అండ్ ల్యాండ్ బ్రీజెస్ అనమాట. మార్నింగ్ అంటే డే టైంలో చూసుకుంటే ల్యాండ్ అనేది చాలా ఈజీగా వార్మప్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ హై టెంపరేచర్ ఉండడం వల్ల మనకి లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా లేట్గా హీట్ అవుతుంది. సో ఇక్కడ టెంపరేచర్ కూల్గా ఉండడం వల్ల హై ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఏం చెప్పాను, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ అనేది ఫ్లో అవుతుంది. సో దాని ద్వారా మనకి ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే సీ బ్రీజ్ అంటున్నాము. అండ్ సేమ్ నైట్ టైం వచ్చేసి ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది అనమాట, దాన్ని సీ. సో ఇక్కడ ఇంకా హాట్గా ఉండడం వల్ల లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో విండ్ అనేది ఇటు బ్లో అవడం వల్ల ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని ల్యాండ్ బ్రీజ్ అంటాము. సో అదే ఇక్కడ చెప్పేది, ఎప్పుడైతే ఎయిర్ అనేది ఎక్కువగా వార్మ్ అయిపోతుందో దాని యొక్క కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, వాటర్ వేపర్ కెపాసిటీ అనేది. దీనివల్ల ఎక్కువ హ్యూమిడ్గా ఉంటుంది. అండ్ అలానే ఎప్పుడైతే ఎక్కువ వాటర్ వేపర్ ఉంటుందో అప్పుడు అది ఇట్ కండెన్స్ అవుతుంది అనమాట. సో కూల్ సర్ఫేస్తో టచ్ అయిన తర్వాత ఆ వాటర్ వేపర్ అనేది కండెన్స్ అయ్యి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆ క్లౌడ్స్ సాచురేటెడ్ స్టేజ్కి వచ్చిందో, అంటే ఎక్కువ వాటర్ డ్రాప్లెట్స్తో ఉందో, అప్పుడు ఏమవుతుందంటే ఆ క్లౌడ్స్ అనేవి ప్రెసిపిటేషన్ అనేది చేస్తుంది అనమాట. సో అది ఫ్లోట్ అవ్వలేక ఎక్కువ హెవీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ని కిందకి ఎర్త్ సర్ఫేస్కి పంపిస్తుంది అనమాట. అంటే దీన్ని మనం ప్రిసిపిటేషన్ అంటాము. సో ఎయిర్ నుంచి సర్ఫేస్కి వాటర్ ఫ్లోని ప్రిసిపిటేషన్ అంటాము. సో దాన్ని అది ప్రిసిపిటేషన్ అనేది చాలా ఫామ్స్లో చేస్తుంది, రైన్ కానీ స్నో కానీ ఫాగ్. సో అలాగా మనకు ప్రిసిపిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అది మనకి ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ అండ్ అలానే కండెన్సేషన్ ఎలా జరుగుతుంది. సో అది ఇప్పుడు ఏంటంటే రెయిన్ఫాల్స్ అనేవి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి: కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అండ్ సైక్లానిక్ రెయిన్ఫాల్ అని. సో సైక్లానిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే అది సైక్లోన్స్ వల్ల ఫామ్ అయ్యే రెయిన్ఫాల్ అనమాట. అండ్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే జనరల్ నార్మల్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ ఏరియా వల్ల ఏమవుతుంది, ఎక్కువ క్లౌడ్స్ అనేవి ఇక్కడ హోల్డ్ అయిపోవడం వల్ల మనకి అవి ఎక్కువ వాటర్ ఉండడం వల్ల అవి కండెన్స్ అయిపోయి క్లౌడ్స్గా ఫామ్ అయ్యి సాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసరికి వాటర్ వేపర్ వాటర్ అనేది ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతాయి త్రూ ప్రిసిపిటేషన్ ఫామ్. సో దాన్ని కన్వెన్షనల్ అంటాము, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటాము అనమాట. నెక్స్ట్ అనేది రిలీఫ్ రెయిన్ఫాల్. సో రిలీఫ్ రెయిన్ఫాల్ అన్న ఓరోగ్రాఫిక్ అన్న సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్లౌడ్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉండి ఒక సాచురేట్ పాయింట్కి వచ్చిన తర్వాత మౌంటైన్ని స్ట్రైక్ అవుతాయి అనమాట. దీని ద్వారా మనకి రెయిన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ ఇక్కడ ఏమవుతుందంటే క్లౌడ్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మౌంటైన్ని హిట్ అవ్వడం వల్ల, అందులో అది సాచురేటెడ్ స్టేజ్లో ఉండడం వల్ల ఇటు సైడ్ అనేది రెయిన్ అనేది పడుతుందన్నమాట. సో ఈ సైడ్నేమో లీవర్డ్ అంటాము, లీవర్డ్ సైడ్ అంటాము, దీన్నేమో విండ్వర్డ్ సైడ్ అని అంటాము. ఓకే, ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ విండ్వర్డ్ సైడ్, అండ్ ఎక్కడైతే పడదో అదే లీవర్డ్ సైడ్ అంటాము. అండ్ ఇది సైక్లానిక్ రెయిన్ఫాల్ అండ్ ఇది కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనమాట. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, అవి సర్వైవ్ అవ్వడానికి. ఈవెన్ మనం కూడా
సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెయిన్ఫాల్ వల్ల మనకి ఏమవుతుందంటే సర్వైవల్ అనేది పెరుగుతుందనమాట. సో సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి రెయిన్ఫాల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే మనకి ఫ్రెష్ వాటర్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో రైన్ నుంచి వచ్చే రైన్ఫాల్లో వాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. సో ఇట్ బ్రింగ్స్ ఫ్రెష్ వాటర్ టు ది ఎర్త్ సర్ఫేస్. అండ్ అలానే రెయిన్ఫాల్ ఈజ్ లెస్, వాటర్ స్కాసిటీ అండ్ డ్రాట్ అకర్స్. సో మనకి వాటర్ యొక్క క్వాంటిటీ తగ్గిపోవడం వల్ల కరువు అనేది వచ్చేస్తుంది. అండ్ అలానే డ్రాట్ ఏరియా కూడా అకర్ అవుతుంది అనమాట. ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్, ఫ్లడ్స్ టేక్ ప్లేస్. సో ఒకవేళ ఎక్కువ రెయిన్ పడితే ఫ్లడ్స్ వస్తాయి, అసలు పడకపోతే కరువులు వస్తాయి అన్నమాట. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ఫాల్. సో దిస్ ఈజ్ అబౌట్ 4th chapter, ది ఎర్త్. If you like my explanation, please hit the like button. For the more videos, subscribe to my channel. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.